హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అక్కలకి, చెల్లెళ్ళకి, బ్రదర్స్కి, అన్న తమ్ముళ్ళందరికీను నా తరపున, మన ఛానల్ తరపున కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరొకసారి అందరు రాఖీలు కట్టేసుకున్నారా? నేనైతే కొంచెం వీడియో లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. ఎందుకంటే ఇక్కడ ఫుల్ వర్షం ఉండడం వల్ల సిగ్నల్ అస్సలు లేదు మా దగ్గర ఇంకా. సో అందుకని వీడియో అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు మన వాళ్ళైతే, ఓకేనా. ఇక్కడైతే మా ఆడపడిచి అయితే రాఖీలు కట్టడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇంకా మా సొంత ఆడపడిచి అనమాట, మా ఆయన వాళ్ళ సిస్టరు. ఇంకా మాకైతే బొట్టు పెట్టేస్తుంది. ఫస్ట్ మన దాంట్లో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ కుంకుమ పెట్టుకోవడం అయితే మన ఆచారం కదా ఫ్రెండ్స్. తో ఏ పండుగ అయినా కూడా మన శుభం కలగాలనుకుంటూ కుంకుమతోని ప్రారంభిస్తాము. ఇక్కడ రాఖీ పట్టు కూడా అందరికీ కుంకుమ పెట్టేసింది. ఇంకా మా ఇంట్లో ఫస్ట్ మా మామయ్య కాబట్టి ఇంకా మామయ్యకి అయితే రాఖీ కట్టేస్తుంది. మా మామయ్య కొంచెం కింద కూర్చోలేకపోయింది పాపం, తనే కొంచెం మోకాలు నొప్పి అయిపోయింది, కనిపిస్తుంది మీకు క్లియర్గా వీడియోలో అయితే. కొంచెం కాలుకి అయితే గాయమైందనమాట. సో అందుకని పైన కూర్చుండి ఒక్కడే. ఇంకా ఇక్కడ ఇక నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తుంది చెల్లమ్మ. ఇంకా రాఖీ పండుగ అన్న చెల్లెల పండుగ కదా, ఇంకా అన్నకైతే ఇక రాఖీ కట్టేస్తుంది. ఇక్కడ ఫోటోకి అయితే స్టిల్స్ ఇస్తున్నారు ఇద్దరు మంచిగా చూసుకుంటూ. ఇక అన్నయ్య అయితే రాఖీ కట్టేసుకుంటూ మంచిగా చెల్లె కడుతుంటే నిమ్మలంగా. నెక్స్ట్ అయితే మన చిన్నోని కట్టేస్తాను అనమాట. ఇది మన మేజర్స్కి అయితే ఫస్ట్ రాఖీ పండుగ. సో నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి, ఉన్నారు చిన్నమ్మ కొడుకులు ఉన్నారు, అట్లే చూసుకుంటారు మమ్మల్ని ఓన్ బ్రదర్స్ లెక్క. కానీ ఎంతో కొంత మనకు లోటు ఉంటుంది కదా ఫ్రెండ్. సో అంతా పక్కన పెట్టేద్దాం, వద్దే వాళ్ళ మనకది. ఇంకా మన మేదాన్స్కి అయితే వాళ్ళ మేనత్త ఇక రాఖీ అయితే కట్టేసింది. మొదటి రాఖీ వాళ్ళ మేనత్తనే కట్టేసింది, మేదాన్స్కి ఫస్ట్ రాఖీ అనమాట. సో అందుకని నేను హ్యాపీగా ఉన్నాను. నా పిల్లలు వాళ్ళు రాఖీలు కట్టుకుంటుంటే నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇన్ని సంవత్సరాలలో 23 ఇయర్స్లో ఇంత హ్యాపీగా ఏ రాఖీ పండుగ చేసుకోలేదు. వీళ్ళు కట్టుకుంటుంటే నాకు అంత హ్యాపీగా అనిపించింది. రాఖీ పండుగ వస్తుంటే కొంచెం ముందు నుంచే హ్యాపీగా అనిపించింది. అబ్బా నా పిల్లలు రాఖీ కట్టుకుంటారు, వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఉండొచ్చురా అనుకున్నా. ఇంకా అట్లనే అయిపోయింది. కానీ కొంచెం ఫెస్టివల్ అయితే కొంచెం చిన్నగా హడావిడిగా అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు మా ఆయనకు కొంచెం ఏదో వర్క్ వచ్చింది బయట. ఇక వాళ్ళు ఒకటే రమ్మని కాల్ చేసిరు. తన కోసం అయితే తొందరగా రాఖీలు కట్టేసి ఇంకా తనైతే వర్క్కి వెళ్ళిపోయింది ఆ రోజు. ఇక్కడైతే వాళ్ళ అత్త ఖుషిగాంతో కూడా వాళ్ళ తమ్మునికి అయితే రాఖీ కట్టిపించేస్తుంది ఇంకా హ్యాపీగా. ఈ ఖుషిగా ఎక్కువ కట్టడం రాదు కదా, సో వాళ్ళు తన చేత పెట్టిపించేసి రాఖీ అయితే వాళ్ళ అక్కనే కట్టేసింది. ఇంకా చిన్నోనికి అప్పచెప్పారు ఆయన రాఖీ. ఆయనకైతే ఇక మనోడైతే చిన్నగా చూస్తా ఉన్నాడు, మంచిగా హ్యాపీగా కూర్చున్నాడు, నా మీద కూర్చోబెట్టుకున్నా. ఇక్కడ అయితే చిన్నోడి మన మీద రాఖీలతో జూమ్ పెట్టేసినాం, మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ రాఖీ అంటే మన చిన్నకున్న రాఖీ కదా ఫ్రెండ్స్. ఆ రాఖీలకే విలువ, ప్రయారిటీ అన్నీ. ఇప్పుడేమో స్టోన్స్ అని, దారాలు అవి ఇవి అనేసి కొత్తగా వచ్చేసినాయి. కానీ రాఖీ అంటే మాత్రం పువ్వుల రాఖీ. ఇంకా అవి చూస్తేనే ఆ పండుగ వైబ్రేషన్ అనేది వస్తుంది రాఖీకి అయితే. మా ఇంట్లో మాత్రం కంపల్సరీ ఉంటాయి రాఖీలు ఫస్ట్ ఖచ్చితంగా. అవి కడతారు ఇవి కడతారు, టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మన చిన్నోనికి అయితే వాళ్ళ అక్క కలిసి ఇద్దరు హారతిస్తున్నారు అనమాట. చిన్నోడు మంచిగా హ్యాపీగా ఉండాలి అనేసి, సంతోషంగా ఉండాలని అయితే వాళ్ళు మంచిగా నిండు మనసుతోని చిన్నోనికి హారతిస్తున్నారు. ఇక్కడ అయితే మా ఆడపడుచు మాకైతే స్వీట్స్ తినిపిస్తుంది, ఇంకా స్వీట్స్ తినిపించేస్తుంది ఇంకా అందరికీను. ఇక్కడ మన ఖుషిగాడు అయితే మొత్తం లడ్డులతోని స్వీట్లతోనే ఉన్నాడు ఆ రోజు మొత్తం మధ్యాహ్నం దాకా. ఇక అన్ని స్వీట్లు తినుకుంటా ఉంది మంచిగా హ్యాపీగా తను. మా ఆయన అయితే చూడండి ఇంకా ఆడవిడిగా వెళ్ళిపోతుండు. వాళ్ళ చెల్లెకు కట్నం పెట్టాలని ఇంట్లో పోతుండు. అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోతా అని చెప్తున్నాను అనమాట. మాతో నాకు పని ఉంది, నేను పోతున్నా అని చెప్తుండు. ఇంకా సరే మేము కూడా అయిపోయింది కదా ఇల్లు, తొందరనే వస్తా అని చెప్పిండు మళ్ళీగా. తనైతే కట్నం పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పిండు అనమాట మాతోని. ఇక్కడ ఖుషిగాడేమో స్వీట్లు తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తుంది పాప. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు చెప్తాను కూడా. కానీ కొంచెం ఎందుకో భయపడ్డది ఫ్రెండ్స్. అది పాపకి సరిగ్గా ఏం తెలియదు, చిన్నామే కదా తెలియదు కదా, కొంచెం భయపడ్డది అనమాట ఇవన్నీ చూసుకుంటూ. ఇక్కడైతే వాళ్ళ చెల్లైతే అన్నకి హారతి ఇచ్చేసింది. ఇంకా ఖుషిగాని కూడా రారా నువ్వు కూడా ఇయ్యరా అనేసి అంటున్నాం మేము. తనేం భయపడుతుంది, కానీ తమ్మునికి ఇవ్వాలి కదా నాన్న నువ్వు కూడా అనేసి అయితే ఇస్తుంది అనమాట ఖుషిగాడు కూడా. సో ఇట్లా అయితే మా ఇంట్లో రాఖీ కూడా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎట్లా జరుపుకున్నారో మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళ అత్త అయితే ఖుషిగాడు రాఖీ కట్టేసింది. ఇక్కడ వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెకాలు మొక్కేసిండి, ఇంకెళ్ళిపోయిండు. ఖుషిగానికి మీద ఫస్ట్ రాఖీ అని చెప్పినా కదా, సో వాళ్ళకి లైఫ్ టైం మెమరీగా ఉంటుంది కదా యూట్యూబ్లో వీడియో అనేసి అయితే డ్రెస్ పెట్టిస్తున్నాను నేను. ఇంకా చిన్నతో ఖుషిగానికి అయితే డ్రెస్ అప్పేసిన వెంబడే ఇంకా డ్రెస్ తీసుకుంది పాప, తొందరనే వేసేసుకుంది డ్రెస్ కూడా ఆమె.
చిన్నంతా పెట్టిపించినాం హ్యాపీగా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇదైతే ఇది ఒక ఫ్యామిలీ పిక్ అయితే నేను క్లిప్ అనేది యాడ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, ఒక డ్రెస్ వేసుకుంది కూర్చుంది. ఇంకా ఇక్కడైతే తిను మా మామయ్య వాళ్ళ అన్న కూతురు అనమాట. తను కూడా మా ఆయనకైతే రాఖీ కట్టడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చింది. అక్క అయితే తమ్ముడు అనమాట మా అక్కకి మా ఆయన అయితే. సో తమ్మునికి అయితే అక్క కూడా హ్యాపీగా రాఖీలు కట్టేసింది. ఇంకా అందరికీ మా ఇంట్లో కూడా రాఖీలు కట్టేసుకున్నాం. కొంచెం ఈవినింగ్ అయిందనమాట అక్క వచ్చేసరికి. సో ఈవినింగ్ అయితే కట్టేసుకున్నాం రాఖీలు కూడా. కానీ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అసలు పండగ. కానీ రాఖీ పండుగ అంటే అంతే కదా, అక్క చెల్లెలు ఎంత దూరంలో ఉన్నా తప్పకుండా తమ్ముళ్ళకు అక్కలకు అన్నలకు రాఖీలు కట్టాలనేసి ఎంత దూరంలో ఉన్నా కూడా వచ్చేసి అయితే రాఖీలు కడతారు కదా ఫ్రెండ్స్. సో నాకు అందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను బాధపడేదాన్ని, మాకు లేరు కదా అయ్యో అనేసి. కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇక్కడైతే మా అన్న కూడా వచ్చేసిండు. మా అన్న అయితే మా అక్క వాళ్ళ పాపని తీసుకొని వచ్చిండు బేదానికి కట్టిపోయడానికి. సో నేను కూడా అట్లనే మా అన్న కూడా రాఖీలు అయితే కట్టేసిన. ఇంకా హ్యాపీగా అనిపించింది. మా అన్న వచ్చిండు రాఖీ కట్టుకోవడానికి అయితే హ్యాపీ అనిపించింది. సో ఇట్లయితే మా ఇంట్లో పండుగ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే 5 దాకా రాఖీలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంకా వచ్చినట్టుగా మేమైతే కానీ హ్యాపీ కదా మొత్తానికైతే చాలు. ఇంకా అది ఈ రాఖీలు అయితే మా అక్క కూతురు మా పాప తీసుకొచ్చింది అనమాట. మా ఐశ్వర్య తీసుకొచ్చిన వాళ్ళు తమ్మునికి రాఖీ కట్టడం కోసం. తమ్ముని కోసం అయితే అక్క వెండి రాఖీ తీసుకొని వచ్చేసింది. మరి ఇంకా అక్కడైతే బాబాయ్ కట్టేస్తుంది రాఖీ. బాబాయ్ కడుతుంది, నాకు చిన్న తమ్మునికి అయితే కట్టేస్తుంది మా ఐశ్వర్య అయితే. మీ ఇంట్లో కూడా ఎట్లా జరుపుకోరో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి హ్యాపీ రక్షాబంధన్. ఇటైతే చిన్నోడు ఏడుస్తుండు, నిద్రకు వచ్చినాడు అప్పటికే బాగా. ఇక ఏడుస్తుండు కానీ ఇక కట్టేసే పడుకుంటాడు అనేసి అట్లే కట్టిపించినాం. ఇంకా ఒక నిమిషంలో అయిపోతుంది కదా అనేసి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ అక్క తమ్మునికి రాఖీ కడుతుంది హ్యాపీగా. కానీ కొంచెం చిన్నోడు కొద్దిగా చిరాకు చేసుకున్నాడు అనమాట. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. ఇక్కడ ఐశ్వర్యం కూడా అయితే వాళ్ళ తమ్ముని తరఫున డ్రెస్ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా, టేక్ కేర్, హ్యాపీ రక్షాబంధన్.